నమస్తే వెల్కమ్ టు హెల్త్ టైమ్ ఈ రోజు హెల్త్ టైమ్ లో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అసలు ఇది అంటే ఏంటి ఎందుకు వస్తుంది రావడానికి గల కారణాలు ఏంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ అలాగే ట్రీట్మెంట్ చికిత్సా విధానం అనేది ఏ విధంగా ఉంది వంటి విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వింధ్యావాసిని గారు సో వీరు వచ్చేసి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎందుకు వస్తుంది అనే ముందు అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి సో క్యాన్సర్ అంటే మనం ఈ మధ్య వింటూనే ఉన్నాము క్యాన్సర్ ఇస్ నథింగ్ బట్ ఒక కణము అన్కంట్రోల్డ్గా పెరిగిపోవడము మన బాడీలో మన శరీరంలో కణాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి డివైడ్ అవుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి కాకపోతే ఈ క్యాన్సర్లో ఏంటంటే అవి డివైడ్ అవుతూ ఉంటాయి కానీ అవి చనిపోకుండా కణుతుల్లాగా ఫామ్ అయ్యి అక్కడ ఫామ్ అయిన ప్రదేశం నుంచి వేరే ఆర్గన్స్కి పాకడము దానివల్ల అది స్ప్రెడ్ అయ్యి క్యాన్సర్ కింద మారుతూ ఉంటుంది అలాగే సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారానికి స్టార్ట్ అయిన క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ ఆర్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటాం సో ఇది ఇప్పుడు మన దేశంలో జనరల్గా ఇండియాలో మనం చూసుకుంటే ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్గా ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సరే అన్నిటికంటే ముందరగా ఉండేది మోస్ట్ కామన్ బాగా ఎక్కువ చూసేవాళ్ళం ఆడవాళ్ళలో 1970s 1980s అప్ టు 1990 2000 వరకు కూడా సర్వైకల్ క్యాన్సర్ అన్నది ఆడవాళ్ళలో అన్నిటికంటే ఎక్కువగా చూసే క్యాన్సర్స్ కింద పరిగణించేవాళ్ళం తర్వాత 2000 సంవత్సరం తర్వాత స్లోగా బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది పెరగడం మొదలైంది ఈ మధ్య మళ్ళీ లాస్ట్ ఒక 10 ఏళ్ల నుంచి కూడా మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కొంచెం పెరుగుతోంది కొంచెం పెరగడం చూస్తున్నాం ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో విలేజెస్లో ఊళ్ళల్లో మనము ఎక్కువ చూస్తాం ఈ క్యాన్సర్ అసలు అంటే రావడానికి ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటంటారు సర్వైకల్ క్యాన్సర్కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట యాక్చువల్లీ సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము ఈ వైరల్ ఇన్ఫెక్షన్ చాలా అంటే వన్స్ సెక్షువల్ యాక్టివిటీ లైంగిక సంపర్కం మొదలైనప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ 80 to 90% వాళ్ళల్లో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది సో వైరస్ సోకిన వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వస్తుందని కాదు బట్ ఈ 95 నుంచి 98% సర్వైకల్ క్యాన్సర్స్లో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అయితే ఉంటుంది దానివల్లనే ఈ క్యాన్సర్ వస్తుంది ఇది ఎందుకు రావచ్చు అంటే ఎర్లీ ఏజ్డ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే చిన్న వయసులోనే లైంగిక సంపర్కం మొదలవడం తర్వాత మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటాం చాలా మందితో లైంగిక సంపర్కం ఉండడం ఆర్ పార్ట్నర్కి ఎక్కువ హై రిస్క్ బిహేవియర్ అంటాం పార్ట్నర్కి ఎక్కువ చాలా మందితో ఉండడం సంబంధం ఉండడం కానీ దీనివల్ల కూడా రావచ్చు అదేవిధంగా పిల్లలు ఎక్కువ సంతానం ఉండడం కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనొచ్చు ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఇది కూడా కారణం అవ్వచ్చు ఇంకొక ఇంట్రెస్టింగ్ కారణం ఏంటంటే స్మోకింగ్ ఈ మధ్య మనము ఎస్పెషలీ మెట్రోస్లో ఆడవాళ్ళలో స్మోకింగ్ ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం ఎక్కువ మంది ఎస్పెషలీ సాఫ్ట్వేర్ వాళ్ళు వెస్టర్న్ కల్చర్ ఎక్కువ అలవాటు పడిపోయి స్మోకింగ్ హ్యాబిట్ కూడా ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ రిస్క్ని పెంచే రిస్క్ పెంచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట స్మోక్ చేసే వాళ్ళు అండ్ యాక్చువల్లీ మీరు చెప్పారు వైరస్ వల్ల ఇది వస్తుంది బట్ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎవరికైతే ఆల్రెడీ లైంగిక సంబంధం స్టార్ట్ అయి ఉంటుందో సో వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ అలాంటప్పుడు అంటే అంతర్లో రాకుండా ఓన్లీ కొంతమందిలోనే ఇది రావడానికి రీజన్ ఏంటంటారు సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత కూడా కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ వల్ల పోతుంది ఎవరిలో అయితే అది ఉండిపోతుందో ఆ ఇన్ఫెక్షన్ అది ఉండి ఆ కణాల్లో సర్విక్స్ దగ్గర ఉండే సెల్స్లో ఆ కణాల పొర మీద ఉండే కణాల్లోకి వెళ్ళి ఆ డిఎన్ఏలోకి ఇది ఇమిడిపోతుంది దానివల్ల ఈ మార్పులు చెంది మ్యూటేషన్స్ అంటాం ఈ మార్పులు రావడం వల్ల ఇది క్యాన్సర్ కింద స్లోగా మారుతుంది చాలా నెమ్మదిగా మారుతుంది చాలా ఏళ్ళు పడుతుంది ఇది క్యాన్సర్ కింద మారడానికి రూపాంతరం చెందడానికి సో మినిమం అంటే ఎన్ని ఇయర్స్ టైం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకుంటే ఐ థింక్ మినిమం అది అపీరెన్స్ కనిపించేస్తుంది కాబట్టి మనకు టచ్ చేసినా తెలుస్తుంది కాబట్టి సో మనం గుర్తించవచ్చు తెలుసుకోవచ్చు బట్ దీన్ని ఎలా మనం గుర్తించడం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు సో ఈ మార్పు స్టార్ట్ అయిన తర్వాత క్యాన్సర్ కింద మారడానికి చాలా సంవత్సరాలు కూడా పట్టొచ్చు ఇయర్స్ పట్టొచ్చు సో అందుకనే ఈ సర్వైకల్ క్యాన్సర్ అన్నది మనం అర్లీ స్టేజ్లో చాలా మొదటి
దశలో తెలుసుకోవడానికి చాలా రకాల స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అని ఉన్నాయి. సో స్క్రీనింగ్ అంటే ఏంటంటే నార్మల్గా ఏ లక్షణాలు ఏ సిమ్టమ్స్ కంప్లైంట్స్ లేని వాళ్ళల్లో ఒక స్పెసిఫిక్ టెస్ట్ చేసి ఈ క్యాన్సర్ కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సర్వైకల్ క్యాన్సర్ కాబట్టి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం. ఈ స్క్రీనింగ్ ద్వారా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా ఎర్లీ స్టేజ్లో మొదటి స్టేజ్లోనో ఆర్ ఇంకా జీరో స్థాయిలో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో రావచ్చు ముందుగానే మనం, అంటే ఒకవేళ ఈ పర్సన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలా కూడా తెలుసుకోవచ్చు. సో అంటే నార్మల్గా అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ఇయర్స్ టైం అయితే పడుతూ ఉంటుందని అంటున్నారు. ఈలోపు మామూలుగానే ఇప్పుడు మనకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ రాబోతుంది అంటే బాడీ ఖచ్చితంగా సైన్స్ అనేది ఇస్తూ ఉంటుంది, సిగ్నల్స్ అనేది ఇస్తూ ఉంటుంది, ముందుగానే అలర్ట్ చేస్తూ ఉంటుంది మన బాడీ ప్రాబ్లం రాబోతుంది, లేకపోతే పర్టికులర్గా పెయిన్ అనో లేకపోతే ఇంకేమన్నా అక్కడ ర్యాషెస్లో అట్లా కనిపించడం ఉంటుంది. సో ఇంటర్నల్ ఆర్గాన్స్కి సంబంధించి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ దీనికి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ఏమన్నా లక్షణాలు ఏమన్నా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ బయటపడితే ఏ స్టేజెస్లో బయటపడితే, ఎన్ని ఇయర్స్ తర్వాత బయటపడితే? సో జనరల్గా ఏ క్యాన్సర్ అయినా కూడా లక్షణాలు అన్నవి మొదటి స్టేజ్లో కానీ ఇంకా అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు జనరల్గా ఏ లక్షణాలు ఉండవు. ఓకే, అందుకనే చాలా మటుకు అది బాగా ముదిరిపోయాక ఆ లక్షణాలు అన్నవి బయలుదేరాక బయటపడ్డాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సర్వైకల్ క్యాన్సర్లో కూడా ఏంటంటే బాగా అర్లీ స్టేజ్లో ఏ లక్షణాలు ఉండవు, కొంచెం ముదిరాక కొంచెం అడ్వాన్స్డ్ అయ్యాక మనకి చాలా సిమ్టమ్స్ అన్నవి బయటపడుతుంటాయి. ఎస్పెషల్లీ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం, అంటే పీరియడ్స్ మధ్యలో మనకి స్పాటింగ్ అవ్వడము ఆర్ అబ్నార్మల్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అవ్వడము, అట్లా స్మెల్ వచ్చి ఫౌల్ స్మెల్లింగ్, బ్యాడ్ స్మెల్ ఉండడము. రెండోది పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం, అంటే కలిసిన తర్వాత భార్యాభర్తలు కలిసిన తర్వాత పెయిన్ ఉండడము, కలిసేటప్పుడు పెయిన్ ఉండడము, లేదా కలిసిన తర్వాత స్పాటింగ్ అవ్వడము. ఆర్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడ్, అంటే పీరియడ్స్ ఆగిపోయాక 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోతాయి. ఇది ఆగిపోయిన తర్వాత మధ్యలో మళ్ళీ స్పాటింగ్ లాగా బ్లీడింగ్ లాగా కనిపించడం, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండడం. అంటే వీళ్ళకి పెయిన్ కూడా ఏమన్నా ఉంటుందంటారా, లేకపోతే నార్మల్గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో అంటే మధ్య మధ్యలో ఇలా స్పాటింగ్ లాగా కనిపిస్తూ ఉండడం అని. అండ్ ఈ మూమెంట్లో నాకు తెలిసి ఇంకొంతమందికి ఈ సందేహం కూడా వస్తుంది, ఎందుకంటే చాలా మందిలో కూడా వైట్ ఇది అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అండ్ యంగ్ గర్ల్స్లో కూడా, టీనేజ్ వాళ్ళలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మళ్ళీ వాళ్ళు ఎక్కువ అయిపోతుంది, మేబీ దీని రిలేటెడ్ ఏమన్నా క్యాన్సర్ రిలేటెడ్ ఏమో అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. సో దానికి కూడా మేబీ అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటారు. సో దానికి ఏమైనా రిలేట్ అయి ఉంటుందంటారా? సో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కారణాల వల్ల ఉంటుంది. మోస్ట్లీ చిన్న ఏజ్లో, టీనేజ్లో, తర్వాత 20sలో ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ సమ్ ఇన్ఫెక్షన్స్, వెజైనోసిస్ అంటాం, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. అండ్ చాలా కాలంగా ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా, అంటే అన్హైజీనిక్గా ఉండడము, పర్సనల్ హైజీన్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉందని. హైజీనిక్ గా లేకపోతే కూడా సో ఇట్లా క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా లేడీస్ అందరు కూడా కొంచెం హైజీనిక్ అనేది మెయింటైన్ చేయాలి. దట్టు పీరియడ్స్ టైంలో కానీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఈ విషయంలో నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ అగైన్ చాలా సందర్భాల్లో కూడా చెప్తూ రావడం జరిగింది. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండాలి అనేసి అంటున్నారు. రైట్. సో వాళ్ళకి లక్షణాలు వైజ్ వచ్చేసేసి అంటే ముదిరిన తర్వాత లక్షణాలు, సిమ్టమ్స్ ఓన్లీ అంటే ఈ రకంగా అంటే మనకి స్పాట్స్ లా కనిపించడమేనా, ఇంకేమన్నా అదర్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకేమన్నా ఉంటాయి? సో ఇంకా బాగా ముదిరిపోతే ఇంకా బ్యాక్ పెయిన్ రావడము, కాళ్ళు లాగడము, వెయిట్ లాస్ ఉండడము, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, అంటే మన ఉద్దేశపూర్వకంగా జరగని వెయిట్ లాస్, అంటే ఆకలి తగ్గి తినాలనిపించకపోవడము, ఆర్ బాగానే తింటున్నా, నార్మల్గా తింటున్నా వెయిట్ తగ్గిపోవడము, బరువు తగ్గిపోవడము. సో వాళ్ళకంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ కనిపించవు కానీ బట్ స్టిల్ వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటారు. నార్మల్ రొటీన్ లైఫే ఉంటుంది, వాళ్ళకి సిమ్టమ్స్ తెలియవు, ఏది ఉండదు, హెల్దీగా ఉన్నాం బట్ ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నాం అనేది తెలియదు. తర్వాత యూరినరీ ఇన్కాంటినెన్స్, అంటే మూత్రం పాస్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండడం, నొప్పిగా ఉండడము, అంత ఫ్రీ ఫ్లో లేకపోవడము, ఇవన్నీ కూడా. అండ్ ఆర్ మోషన్ ఫ్రీగా కాకపోవడము, మోషన్ కూడా
సో ఇవన్నీ కూడా బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో మనము చూడొచ్చు. ఓకే, సో మామూలుగా అయితే అడ్వాన్స్డ్ అంటే ఐ థింక్ అంటే 3rd to 4th స్టేజ్ లోనే ఇవన్నీ సిమ్టమ్స్ లక్షణాలన్నీ బయటపడతాయి అంటారు. సో అప్ టు 1st, 2nd, 3rd స్టేజ్ వరకు కూడా వీళ్ళకి ఎటువంటి లక్షణాలు అనేవి కనిపించవు? ఉంటాయి. 1st స్టేజ్ 2nd స్టేజ్లో కూడా ఈ స్పాటింగ్, బ్లీడింగ్ అవి ఉంటాయి, ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా అంతకంటే ముందుగా కూడా మనం కనిపెట్టి ఈ స్క్రీనింగ్ ద్వారా క్యూర్ 98 to 99% క్యూర్ శాతాన్ని మనం సాధించవచ్చు. ఓకే, సో ఇనిషియల్ స్టేజ్లోనే కనుక మనం కనుక డిటెక్ట్ చేసినట్లయితే కనుక సో ట్రీట్మెంట్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ ఇప్పుడు వచ్చేసేసాయి కాబట్టి అసలు ఇంకా మళ్ళీ లేకుండా కంప్లీట్గా కూడా క్యూర్ చేయొచ్చు అంటున్నారు. అండ్ అగైన్ కొన్ని టెస్ట్లు చేసి మనం రాకముందే నిర్ధారణ చేసుకోవచ్చు ఒకవేళ వస్తుందేమో అని మీరు చెప్పడం జరిగింది. సో రాకముందు నిర్ధారణ చేసే టెస్ట్లు ఏంటి, అండ్ వచ్చిన తర్వాత కూడా ఏ స్టేజ్లో ఉందని చెప్పి చేసే టెస్ట్లు ఏంటి? సో రాకముందు మనం టెస్ట్ చేసేదాన్ని స్క్రీనింగ్ అంటాము. దీంట్లో భాగంగానే ప్యాప్స్మియర్ అని ఉంటుంది. ప్యాప్స్మియర్, ఇంకొకటి హెచ్పివి టెస్ట్. ఇప్పుడు అన్నిటికంటే కామన్గా చేసేది ప్యాప్స్మియర్. ఎవరు చేసుకోవాలి అది పెద్ద క్వశ్చన్. సో ఇండియాలో అయితే మనము 30 ఏళ్ల పైబడిన ఆడవాళ్ళందరికీ కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అన్నది రికమెండ్ చేస్తాం. సో ఈ ప్యాప్స్మియర్ అంటే ఏంటి అంటే ఈ గర్భసంచి ముఖద్వారం ఉంటుంది కదా, దానికి మనము ఒక బ్రష్ లాంటిది పంపించి దానిపైన ఉండే సెల్స్ని మనము స్క్రేప్ చేస్తాం. స్క్రేప్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తాం. అందులో ఆ కణాల్లో ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది ఈ మైక్రోస్కోప్ కింద మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఒకవేళ అనుమానాస్పదంగా ఏమైనా ఉంటే వెంటనే మళ్ళీ వాళ్ళకి ఫర్దర్ టెస్ట్లు, ఇంకా బయాప్సీ, ఇంకా అదేలాగే స్టేజింగ్ టెస్ట్లు, ఇవాల్యుయేషన్, స్టేజింగ్ ఇవాల్యుయేషన్ అంటాం. ఈ స్టేజింగ్లో రకరకాల టెస్ట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే అబ్డామిన్ స్కాన్, అంటే అది లోకల్గా ఎంతవరకు పాకింది అని తెలుసుకోవాలి. అది అబ్డామిన్ స్కాన్లో రకరకాలు ఉండొచ్చు, సిటీ ఉండొచ్చు, ఎంఆర్ఐ ఉండొచ్చు. ఈ మధ్య పెట్ ఎంఆర్ అని వచ్చింది. యాక్చువల్లీ నాకు అది కూడా డౌట్ వచ్చింది. మామూలుగా పెట్ స్కాన్ అనేది నార్మల్గా మనకి ఎక్కడన్నా బాడీ మొత్తం మీద ఉందా లేదా అనేది, ఎంతవరకు ఉంది, ఎక్కడెక్కడ ఉందనేది తెలుసుకోవడానికి ఉంది. అగైన్ ఇది వచ్చేసేసి గర్భాశయ ముఖద్వారం దగ్గర కాబట్టి సో ఈవెన్ పెట్ స్కాన్లో కూడా ఇది మనకి డిటెక్ట్ అవుతుందంటారా? యా, అండ్ ఇప్పుడు ఇదివరకు పెట్ సిటీ ఉండేది. ఇప్పుడు మన ఇండియాలో కూడా పెట్ ఎంఆర్ అన్న స్కాన్స్ కూడా వచ్చాయి. ఎంఆర్ఐ ఏంటంటే సాఫ్ట్ టిష్యూస్, ఎస్పెషల్లీ గర్భసంచి ముఖద్వారం అనేది సాఫ్ట్ టిష్యూ. దీంట్లో ఉండే గడ్డలు అవన్నీ కూడా ఎంఆర్ఐలో ఇంకా బాగా కనిపిస్తాయి. సో మనం పెట్ని ఎంఆర్ఐతో జతిస్తే మనకి రిజల్యూషన్ కానీ ఆ స్టేజింగ్ కానీ కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. అంటే సెన్సిటివ్ ప్లేసెస్లో కనుక దీన్ని చేస్తారు, పెట్ ఎంఆర్ఐ అనేది చేసి నిర్ధారణ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అగైన్ ఇంకొక డౌట్ కూడా ఏంటంటే డాక్టర్ గారు, కామన్గా మనకు వచ్చేసి చాలా మందిలో కూడా డౌట్ ఉంటుంది, గర్భసంచి క్యాన్సర్ అని కొంతమంది గర్భాశయ క్యాన్సర్ అంటూ ఉంటారు. అండ్ అగైన్ గర్భసంచి ఇప్పుడు మనం ముఖద్వారం క్యాన్సర్ అని చెప్తున్నాం. సో రెండిటికి ఉన్న తేడా ఏంటి, లేకపోతే రెండు ఒకటే అంటారా? లేదు, రెండు వేరు. సో గర్భసంచి అంటే యూట్రస్. ఈ గర్భసంచిలో దానికి మౌత్ ఆర్ ఓపెనింగ్ని ముఖద్వారం అంటాం. గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్. సో గర్భసంచి ముఖద్వారం క్యాన్సరు, గర్భసంచిలో క్యాన్సరు వేరు. గర్భసంచి క్యాన్సర్ అంటే ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెంట్ అయితే బేబీ మనం ఊంబ్లో ఉంటుంది, దాని లైనింగ్ వచ్చే క్యాన్సర్ని జనరల్గా గర్భసంచి క్యాన్సర్ అంటాం, ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. అండ్ ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. రెండిటికి అంటే వచ్చే ఏజ్ గ్రూప్ కూడా డిఫరెంట్, తర్వాత లక్షణాలు కొంచెం డిఫరెంట్. ఆ ఫీమేల్ ఆ పేషెంట్స్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎస్పెషల్లీ గర్భసంచి క్యాన్సర్ మనము ఓల్డ్ విమెన్లో 60 ఏళ్ళ పైబడిన వాళ్ళల్లో, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువ రిస్క్ ఉంటుందన్నమాట. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ కూడా మనం ఎల్డర్లీ పేషెంట్స్లో చూస్తాము. కాకపోతే కొంచెం 50s to 60s కూడా ఇంకా ఎక్కువ చూస్తాం అన్నమాట. రైట్. అండ్ అలాగే అంటే ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మనం చెప్పుకోవడం జరిగింది, అంటే ఈవెన్ మీరు టీనేజ్ వాళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఎక్కువ శాతం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఈ క్యాన్సర్ మనం చూస్తాం? అది 55 years పైబడిన వాళ్ళలోనే ఎక్కువ శాతం చూస్తాం. సో ఇన్ఫెక్షన్ ఆర్ ఎక్స్పోజర్ టు వైరస్ ఏమో చిన్న ఏజ్లో అవుతుంది. అది ఇట్ విల్ టేక్ ఫ్యూ డెకేడ్స్ టు డెవలప్ ఇంటూ క్యాన్సర్. సో ఇప్పుడు ఇవాళ ఇన్ఫెక్షన్ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, ఆ తర్వాత అది క్యాన్సర్ కింద
మారే రిస్క్ ఉంటుంది. అందుకనే 20 ఏళ్ల వయసులో ఇన్ఫెక్షన్ వస్తే 40-50 ఏళ్ల వయసులో క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది. సో అది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి సో ఇనిషియల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అది కంప్లీట్గా మొత్తం క్యాన్సర్ కింద రూపాంతరం చెంది క్యాన్సర్ కింద బయటపడడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. సో ఇంత టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి కూడా ఆ స్క్రీనింగ్ చేసి ఈ చిన్నగా స్టార్ట్ అయిన అర్లీ స్టేజ్లో తొలి దశలో పట్టుకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో వెస్టర్న్ కంట్రీస్లో అంటే విదేశాల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా పకడ్బందీగా చేస్తారు. ప్రతి స్త్రీకి 30 ఏళ్ళు పైబడిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది 3 సంవత్సరాలకు ఒకసారి 65 ఏళ్ళ వరకు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ స్క్రీనింగ్ ప్రోగ్రాంలోనే ఉంటుంది, మాస్ పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్. మన ఇండియాలో ఏంటంటే బికాస్ ఆఫ్ ద పాపులేషన్, ఇంత పెద్ద పాపులేషన్కి గవర్నమెంట్లోనే ఇంత స్క్రీనింగ్ జరగాలి అంటే అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో అందుకని మన దేశంలో ఏంటంటే ఈ డిటెక్ట్ అయ్యేసరికి తెలుసుకునేసరికి చాలా ముదిరిపోయిన స్టేజ్లోనే బయటపడుతూ ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుందంటారా మనకి, లైఫ్ థ్రెటనింగ్? సో జనరల్గా ఏ క్యాన్సర్ అయినా కూడా అర్లీ స్టేజ్లో మనం కనుక్కుంటే దాన్ని కొంచెం చిన్న ట్రీట్మెంట్తో క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్లో కూడా అలానే సపోజ్ మనం మొదటి స్టేజ్లో కానీ రెండో స్టేజ్లో కానీ, మొదటి స్టేజ్లో ఎస్పెషల్లీ డయాగ్నోస్ చేస్తే మనకి క్యూర్ ఛాన్సెస్ మోర్ దెన్ 95% ఉంటాయి. ఓకే, 95%. సెకండ్ స్టేజ్లో 80% ఉండొచ్చు, థర్డ్ స్టేజ్కి 60% ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే క్యూర్ అనే అవకాశం ఉండకపోవచ్చు, కంట్రోల్ చేసి లైఫ్ స్పాన్ పొడిగించుకునే ప్రయత్నం చేస్తాం. సో ఎంత అర్లీగా కనుక్కోగలిగితే క్యూర్ ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయి, మనకి మొత్తం నయం చేసుకునే అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ అలాగే అంటే క్యాన్సర్స్లో పర్టికులర్గా కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో అది నెక్స్ట్ వంశపారపర్యంగా అంటే ఎవరైనా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే మేబీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయని అనుకుంటున్నాం. బట్ ఇక్కడ మీరు ఇనిషియల్లోనే చెప్పడం జరిగింది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల దానివల్ల యాక్చువల్లీ క్యాన్సర్ వస్తుందని. సో అగైన్ దానివల్ల క్యాన్సర్ వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ జనరేషన్స్కి ఆ ఎఫెక్ట్ అనేది ఏమన్నా ఉంటుందంటారా? పాసిబిలిటీస్ ఉన్నాయా? జనరల్గా నేను ఇందాక చెప్పినట్టుగా సర్వైకల్ క్యాన్సర్ అన్నది ఇట్లా వంశపారంపర్యంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. దీనికి భిన్నంగా కొన్ని రకాల క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, కొన్ని రకాల కాలాన్ అంటే పేగుకి సంబంధించిన క్యాన్సర్స్ కానీ, స్టమక్కి సంబంధించిన క్యాన్సర్స్ కానీ ఒక 5% to 10% ఇట్లా వంశపారంపర్యంగా వెళ్ళొచ్చు ఫ్యామిలీస్లో. బట్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్కి ఇట్లా వంశపారంపర్యంగా పాకే అవకాశాలు తక్కువ. ఓకే. సో వంశపారపర్యంగా అసలు ఛాన్సెసే లేవంటారు, ఓన్లీ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కాబట్టి. సో దానివల్ల ఎక్కువ రావడానికి ఎక్కువ కాదు, మోస్ట్లీ అందువల్లే వస్తుందని చెప్తే 98% వైరల్ కాజ్. ఓకే. అండ్ అలాగే అంటే ఎవరెవరిలో దాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం, టీనేజ్ వాళ్ళలో తొందరగా సెక్షువల్గా పార్టిసిపేషన్ అనేది ఉన్న వాళ్ళలో మొదలవుతుంది వస్తుంది, అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా కొంతమందికి ఉంటుంది. అగైన్ ఇమ్యూనిటీ రెసిస్టెన్సీ పవర్ ఇప్పుడు అలా చూసుకుంటే రెసిస్టెన్సీ పవర్ తక్కువగా ఉన్న లేడీస్లో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము క్లాసిక్ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ ఇన్ జనరల్ కొన్ని రకాల క్యాన్సర్స్, అందులో ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో హెచ్ఐవి పేషెంట్స్లో ఏంటంటే మెయిన్గా ఇమ్యూనిటీ అన్నది వాళ్ళకి లోపిస్తుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ డౌన్ ఉంటుందో ఈ క్యాన్సర్స్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ అలాగే అగైన్ మనం ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో క్యాన్సర్కి ఒకప్పుడు మీరు అన్నట్లుగానే చాలా తక్కువ, ఏదైనా చాలా పెద్ద హెల్త్ ఇష్యూస్ అంటే వాటిల్లో ఒకటి క్యాన్సర్ అనుకునే వాళ్ళు చాలా తక్కువ మందిలో కనిపిస్తూ ఉండే. ఇప్పుడు వచ్చేసరికి చూస్తున్నట్లయితే క్యాన్సర్ అనేది అసలు అది హ్యూజ్ అయిపోయింది. అండ్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ అంటే టైప్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొత్త క్యాన్సర్లు అనేవి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ సంఖ్య కూడా రోజుకి పెరిగిపోతూ వస్తుంది. కాబట్టి అగైన్ ట్రీట్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే కీమో రేడియేషన్ సర్జరీ అనేది కామన్గా చేస్తూ ఉంటారు క్యాన్సర్కి సంబంధించి. బట్ దీనికి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో సర్వైకల్ క్యాన్సర్కి ఎస్పెషల్లీ మనకి స్టేజ్ చాలా ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ ఎనీ క్యాన్సర్కి స్టేజ్ అనేది చాలా ముఖ్యం. సర్వైకల్ క్యాన్సర్లో కూడా మనకి ఏ ట్రీట్మెంట్ అందించాలి అని డిసైడ్ చేయడానికి ముందు స్టేజింగ్ వర్కప్లో ఫస్ట్ బయాప్సీ, అది ఫస్ట్ నిర్ధారణ.
తర్వాత స్కానింగ్ ఐదర్ సిటీ ఆర్ ఎంఆర్ఐ ఆర్ పెట్ స్కాన్ ఇవి చేసి అది ఎంతవరకు లోకల్గా ఎంత దూరం వరకు పాకింది, ఈ లింఫ్ నోడ్స్ అన్నవి ఏమైనా పిక్కలకి పాకిందా లేదా, పిక్కలకు కూడా వచ్చే అవకాశం, పొట్టలో ఉండే లింఫ్ నోడ్స్ ఉంటాయి, ఆ లింఫ్ నోడ్స్కి కూడా పాకే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టేజ్ పెరిగే కొద్దీ ఆ లింఫ్ నోడ్స్ పాకడం అన్నది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బేసిక్గా అంటే యాక్చువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఇది వినటం జరిగింది. అంటే మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అవి హ్యాండ్స్ వరకు, చంకల్లో నుంచి హ్యాండ్స్ వరకు వచ్చే అవకాశం ఉందంట. సో అగైన్ దీనిలో వచ్చేసరికి మనకి సో ఏ క్యాన్సర్లో అయినా ప్రతి అవయవానికి కూడా లింఫాటిక్ డ్రైనేజ్ అన్నది ఉంటుందన్నమాట. సో క్యాన్సర్ కూడా ఆ అవయవానికి ఏదైతే క్యాన్సర్ వస్తుందో దానికి సంబంధించిన రీజనల్ లింఫ్ నోడ్స్ అంటాం. ఏదైతే ఆ లింఫాటిక్ డ్రైనేజ్ ఉంటుందో అక్కడికి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా వెళ్ళి అక్కడ పాకుతాయి. సో సర్వైకల్ క్యాన్సర్ కూడా అబ్డామినల్ లింఫ్ నోడ్స్ దాటికి పాకే అవకాశం ఉంటుంది. ఇది స్టేజ్ పెరిగే కొద్దీ ఈ లింఫ్ నోడ్ ఇన్వాల్వ్మెంట్ అంటే లింఫ్ నోడ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో స్టేజ్ 1లో కూడా A1 అని ఉంటుంది. స్టేజ్ 1 A1 స్టేజ్ అంత స్టేజింగ్ ఉంటుంది అనమాట. సో వెరీ ఎర్లీ స్టేజ్లో ఈ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్మెంట్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. సో మనం స్క్రీనింగ్ ద్వారా ఇంత ఎర్లీ స్టేజ్ని కూడా కనుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. మన పై దేశాల్లో చూస్తే అమెరికాలో, యూరోప్లోని మోస్ట్ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్స్ మెజారిటీ ఎవరికైతే డిటెక్ట్ చేస్తారో ఈ స్టేజ్లో డిటెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ స్క్రీనింగ్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్స్ క్యూర్ రేట్స్ మోర్ దెన్ 95% ఉంటాయి. మన దేశంలో 70 to 80% స్టేజ్ 2, స్టేజ్ 3లోనే డిటెక్ట్ అవుతాయి. సో క్యూర్ రేట్స్ కానీ మనకి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ కానీ అంత బాగా ఉండవు. సో ఎప్పుడైతే ఇంత ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తామో ట్రీట్మెంట్ కూడా దానికి తక్కువ ఉంటుంది. సర్జరీ కూడా పూర్తిగా యూట్రస్ తీయక్కర్లేకుండా మనం ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటారు. ఓన్లీ కోనైజేషన్ అంటాం, చిన్న కోన్ లాంటి ఒక పీస్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ సర్విక్స్ మీద దానికి ఒక చిన్న మార్జిన్ ఇచ్చి తీసేస్తే ట్రీట్మెంట్ అయిపోతుంది. రైట్. సో అంటే చాలా మందికి ఈ సందేహం, ఈవెన్ గర్భాశయంలో క్యాన్సర్ వస్తే కూడా చాలా మందికి ఇదే డౌట్ ఉంటుంది. అంటే మొత్తం తీసేస్తారేమో, కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని అపోహలకి పోయి భయానికి పోయి మొత్తం గర్భసంచే తీసేస్తారని భయపడుతూ ఉంటారు. కొంతమంది ఎవరైతే అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళు, లేకపోతే అప్పుడే మ్యారేజ్ అయిన వాళ్ళు, ఇంకా సంతానం కలగని వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, భయం అనేది ఉంటుంది. ఒకవేళ స్క్రీనింగ్ చేసినప్పుడు నిర్ధారణ అయితే కనుక నెక్స్ట్ సంతానం విషయంలో ప్రాబ్లం అవుతుందేమో, ఇంకా సంతానం కనలేమేమో అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి సో వాళ్ళకి అటువంటి భయాలు అయితే పెట్టుకోవాల్సిన అవసరం డెఫినెట్గా. సో ఈ స్క్రీనింగ్ ద్వారా మనం తెలుసుకోగలగడం కూడా అర్లీ స్టేజ్లో పట్టుకుని ఇట్లా చిన్న చిన్న ట్రీట్మెంట్స్, ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ ఆర్ ఆర్గన్ ప్రిజర్వింగ్ సర్జరీస్ ఉంటాయి. దాని ద్వారా మనం ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి క్యూర్ ఛాన్సెస్ అన్నవి పెంచుకోవచ్చు. రైట్. ఒకవేళ మీరంటే సంతానం కలగని వాళ్ళకి అంటే మ్యారేజ్ అయ్యి ఎవరికైతే స్క్రీనింగ్లో తెలుస్తుందో వాళ్ళకి ఒకవేళ ట్రీట్మెంట్ సర్జరీ మొత్తం చేసిన తర్వాత అగైన్ వాళ్ళకి సంతానం కలిగినప్పుడు అంటే కన్సీవ్ అయినప్పుడు ఏమన్నా సమస్యలు వస్తాయంటారా? ఎటువంటి ఇబ్బందులు ఉండవంటారా? చాలా మటుకు ఇట్లా కోనైజేషన్ అయిన తర్వాత సంతానం కలిగి నార్మల్గా డెలివరీ అయ్యి నార్మల్ ఫ్యామిలీ లైఫ్ అంతా లీడ్ చేస్తున్న వాళ్ళే ఉంటారు. కొంత ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ సర్వైకల్ ఫ్యాక్టర్ అంటారు, అది ఉండొచ్చు. బట్ అది గైనకాలజిస్ట్ కేర్లో బాగానే నార్మల్గా టర్మ్ దాకా ప్రెగ్నెన్సీ మనం ఫినిష్ చేసి డెలివరీ నార్మల్గా చేసుకుని పిల్లల్ని కూడా హెల్దీగా కన్న వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. మళ్ళీ ఇంకొక ఈ డౌట్ కూడా రావచ్చు చాలా వరకు లేడీస్లో కూడా. చాలామంది కూడా అంటే ఒకళ్ళు మినిమం ఇద్దరు సంతానం కావాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అసలు అంటే సంతానం ఇంకా పిల్లల గురించి ప్లానింగ్ చేసుకుని వాళ్ళకి ఓకే ఒకళ్ళతో, బట్ ఇంకా ఒకళ్ళు ఇద్దరు కావాలనుకున్న వాళ్ళకి ఇద్దరు సంతానంకైనా ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో కన్సీవ్ అవ్వడానికి ప్రెగ్నెన్సీస్ కూడా ఒకవేళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా చక్కగా హ్యాపీగా సంతాన విషయంలో ఇబ్బంది ఉండదని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నా మళ్ళీ జాగ్రత్తలు ఏమన్నా పాటించాల్సి ఉంటుందా, లేకపోతే ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ పిల్లల కోసం ప్లానింగ్ చేసుకోవాలి వంటి ఏమన్నా ఉంటాయంటారు? జనరల్గా అట్లాంటి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ లాగా అయితే ఏమీ లేవు. బట్ యూజువల్గా మేము అడ్వైస్ చేసేది కొంతకాలం ఒక సంవత్సరం కానీ 2 ఏళ్ళు కానీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 1 or 2 years అనేది గ్యాప్ ఇచ్చి ప్లానింగ్ చేసుకోమని చెప్తారు. రైట్. అండ్ ఒకవేళ అంటే కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో అయితే ఐ థింక్ 30+ లేకపోతే 35 అట్లా ఉన్న వాళ్ళలో వస్తే కనుక వాళ్ళు ఏ విధంగా కేర్ తీసుకోవాలంటారు, ఎలా
ఫాలో అవ్వాలి ప్రెగ్నెన్సీ కోసం. సో అగైన్ మళ్ళీ స్టేజ్ బట్టి ఉంటుంది. ఒకవేళ వెరీ ఎర్లీ స్టేజ్ ఇన్సిటు అని ఉంటాం, స్టేజ్ 0 అని కూడా ఉంటుంది ఇందులో. సో స్టేజ్ 0లోనే కనుక్కుని చిన్న ట్రీట్మెంట్తో దానికి మనము క్యూర్ కనుక చేయగలిగితే మేబీ ఇమీడియట్గా ఫాలోఅప్లో ఒక 6 months తర్వాత ఒకసారి మళ్ళీ ప్యాప్స్మియర్ చేసుకుని అంత నార్మల్ ఉంది అంటే వాళ్ళు సంతానానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఓకే, సో రైట్, అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ లేట్గా మ్యారేజ్ అయ్యి సంతానం కోసం ప్లానింగ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా డిటెక్ట్ అయ్యి ఉంటే కనుక సో వాళ్ళకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు ఏ స్టేజ్లో ఉందో చూసి ఇనీషియల్ స్టేజ్లో కనుక ఉన్నట్లయితే ట్రీట్మెంట్ కూడా చాలా త్వరగా అయిపోతుంది అండ్ వెంటనే మళ్ళీ సంతానంకి కూడా అంటే ప్లానింగ్ కూడా పిల్లల కోసం చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి అటువంటి భయాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటారు. సో ఈవెన్ కీమో రేడియేషన్ సర్జరీ అనేది కంపల్సరీ అంటారా లేకపోతే డిపెండ్స్ అంటారా అగైన్? సో మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే అర్లీ స్టేజ్లో స్టేజ్ 1A స్టేజ్ 1B వరకు కొంతవరకు మనకి సర్జరీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్. సర్జరీ చాలా ముఖ్యం. కొంత స్టేజ్ దాటాక స్టేజ్ 1B2 నుంచి కూడా ఏంటంటే సర్జరీ వీలుంటే సర్జరీ చేసి ఆ తర్వాత అవసరం ఉంటే రేడియేషన్కి అవసరం అంటే చాలా లక్షణాలు ఉంటాయి. ఈ సర్జరీ అయిన తర్వాత ఆ సైజ్ ఎంత, ట్యూమర్ సైజ్ ఎంత, అది ఎంత డీప్గా పాకింది, తర్వాత మార్జిన్ ఎట్లా ఉంది, లింఫ్ నోడ్స్ ఎట్లా ఉన్నాయి, ఈ యూట్రస్ పక్కన పారామెట్రియం అంటాం, ఆ పారామెట్రియం ఎట్లా ఇన్వాల్వ్ అయింది, ఇవన్నీ ఫీచర్స్ చూసుకుని రేడియేషన్ అవసరం ఉంటే రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. రేడియేషన్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటాం, బయట నుంచి ఇచ్చేది. ఇంకొకటి ఇంట్రాకావిటరీ హై డోస్ రేడియేషన్ అంటాం. ఈ 2 అవసరం పడవచ్చు. అవసరం ఉంటే ఈ రేడియేషన్తో పాటుగా వారానికి ఒక డోస్ ఆఫ్ కీమోథెరపీ, రేడియో సెన్సిటైజర్ అంటాం. ఈ కీమోథెరపీ ఏం చేస్తుందంటే అది రేడియేషన్ ఎఫెక్ట్ని పెంచేలాగా చూస్తుంది. రేడియో సెన్సిటైజర్ అంటాం, అంటే రేడియేషన్ వల్ల ఇంకా ఎక్కువ కణాలు చనిపోయేలాగా చేస్తుంది. సో మేజర్గా ఈ సర్వైకల్ క్యాన్సర్లో సర్జరీ తర్వాత రేడియేషన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కీమోథెరపీ అనేది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో 4th స్టేజ్లో ఎప్పుడైతే ఇది వేరే ఆర్గన్స్కి పాకుతుందో స్ప్రెడ్ అవుతుంది, లివర్కి కానీ లంగ్కి కానీ పొట్టలో ఇంకా బాగా గడ్డలు ఎక్కువ ఉండడం కానీ అట్లా అయినప్పుడు కీమోథెరపీ యూజ్ చేస్తాం. కీమోతో పాటుగా ఈ మధ్య రీసెంట్గా ఇమ్యూనోథెరపీ అని కూడా వచ్చింది. సో అడ్వాన్స్డ్ థెరపీస్ కూడా రావడం జరిగింది. సో దీనికి రిలేటెడ్గా కూడా సో అడ్వాన్స్డ్ థెరపీస్ అనేవి డెఫినెట్గా. సో ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ని ఆ ట్యూమర్ మీదకి స్టిమ్యులేట్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. సో ఆ పేషెంట్ యొక్క ఇమ్యూన్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్సే వెళ్ళి ఆ ట్యూమర్తో ఫైట్ చేసి దాన్ని చంపేయడం జరుగుతుంది. సో ఇమ్యూనోథెరపీ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్లో చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తున్నాయి అండ్ రెస్పాన్సెస్ కూడా పేషెంట్స్లో కూడా చాలా మంచి రెస్పాన్సెస్ ఉంటాయి. అండ్ ఇమ్యూనోథెరపీ బ్యూటీ ఏంటంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, మనం కీమోథెరపీతో చూస్తూ ఉంటాం హెయిర్ లాస్ అని, రేడియేషన్ ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా వీక్ అయిపోతుంటారు, హెయిర్ లాస్ కౌంట్స్ పడిపోతుంది. సో ఇమ్యూనోథెరపీలో అసలు అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి దాదాపుగా ఉండవు, 95% ఏమి ఉండవు. అండ్ అలాగే గర్భాశయం ఏదైతే ఉందో చాలా సెన్సిటివ్ ఆర్గాన్ అండ్ మళ్ళీ ఒకళ్ళకి బర్త్ ఇచ్చే ప్లేస్ కాబట్టి సో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అండ్ అలాంటి ప్లేస్లో మళ్ళీ రేడియేషన్స్, ఈ కీమోస్ కూడా డిపెండ్స్ అంటూ ఉన్నారు కాబట్టి సో అంత కీమో కానీ రేడియేషన్స్ కానీ ఇచ్చినప్పుడు తట్టుకునేంత ఇది ఉంటుందంటారా బాడీకి? మళ్ళీ అగైన్ వాళ్ళ బాడీ దీన్ని బట్టి రెసిస్టెన్సీని బట్టి వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఫర్దర్గా ఇంకేమైనా మెడిసిన్స్ మీరు ఇవ్వటం జరుగుతుందా? సో రేడియేషన్ అన్నది ఇప్పుడు మనకి కొత్త టెక్నిక్స్ కూడా వచ్చేసాయి, చాలా అడ్వాన్స్డ్ ప్లానింగ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుతూ మనము ఆ రేడియేషన్ అన్నది కరెక్ట్గా మనకి ఎక్కడైతే అవసరమో ఆ గర్భసంచి ముఖద్వారానికే ఉంది కాబట్టి అక్కడే రేడియేషన్ డెలివర్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ మిగతా ఆర్గన్స్ చుట్టుపక్కల ఏదైతే వైటల్ స్ట్రక్చర్స్ అంటాం ఆర్గన్స్ ఉంటాయో వేటికైతే రేడియేషన్ అవసరం లేదో వాటిని పూర్తిగా మనము ప్రొటెక్ట్ చేసుకుంటాం. అండ్ అదే సైమల్టేనియస్గా మనం ఏదైతే మనం సైట్ ఉంటుందో పోస్ట్ ఆఫ్ సైట్, ట్యూమర్ బెడ్ అంటాం, ఆర్ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న లొకేషన్ దానికి మట్టుకే రేడియేషన్ వెళ్ళేలాగా చూస్తాం.
సో ఇది లేటెస్ట్ టెక్నిక్స్, ఇమేజ్ గైడెడ్ కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రేడియేషన్ కానీ, ఈ టెక్నిక్స్ అన్నిటి వల్ల మనము సైడ్ ఎఫెక్ట్స్ బేసిక్గా ఈ గర్భసంచి ముంద ఉండే యూరినరీ బ్లాడర్, మూత్రం సంచికి, తర్వాత వెనకుండే దొడ్డి ద్వారం దగ్గర, వీటికి డోసెస్ రేడియేషన్ తగ్గించుకుంటే ఈ రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా దాదాపుగా తగ్గించుకోవచ్చు, మనము అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే గర్భాశయంలో, ఇప్పుడు గర్భాశయం ముఖద్వారంలో కనుక మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి, అండ్ ఎవరైతే ఒకవేళ కన్సీవ్ అవ్వలేదో సంతానంకి ప్రయత్నించవచ్చు అని చెప్పారు, ఒకవేళ వాళ్ళు ఫ్రీ డెలివరీ అంటే సందేహం కూడా చాలా మందిలో వచ్చి ఉండొచ్చు, ఫ్రీ డెలివరీ కోరుకునే వాళ్ళు, ఫ్రీ డెలివరీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ గర్భాశయ ముఖద్వారం దగ్గర క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ అయి ఉంటే అదేమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో, అంటే ఫ్రీ డెలివరీ చేయలేమేమో అన్న ఆలోచన కూడా చాలా మందిలో భయం, సందేహం కూడా ఉండొచ్చు. సో వారికి మీరేం చెప్తారు? సో సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగిన వాళ్ళందరిలోనే ఇంకా నార్మల్ వెజైనల్ డెలివరీ చేయలేము అని అయితే మనము చెప్పలేము. ఒక్కొక్క పేషెంట్ కండిషన్ బట్టి, ఇండివిజువల్ వాళ్ళ వెజైనల్ కండిషన్ బట్టి, సర్వైకల్ కండిషన్ బట్టి ఫ్రీ డెలివరీ అవ్వచ్చు అని ఏమైనా గైనకాలజిస్ట్ నిర్ధారణ చేస్తే మనం ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా ససేమిరా చెయ్యకూడదు అని అయితే ఏమీ లేదు. ఓకే. ఇంకా హోప్స్ డిపెండ్స్, చెప్పలేము, అంటే వాళ్ళ కండిషన్ని బట్టి ఉంటుంది. సో ఫ్రీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదు అంటే అప్పుడు బేబీ సిచ్యువేషన్ బట్టి, మేబీ హెల్త్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి. కాకపోతే సర్వైకల్ క్యాన్సర్ మనం చూసేది కూడా కొంచెం ఎర్లీ ఏజ్లో, 50 years ఆ ఏజ్లో, జనరల్గా 45 years అట్లీస్ట్ ఆ ఏజ్కి వాళ్ళ ఫ్యామిలీ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్లో కూడా నేను చెప్పాను, ఎక్కువ నెంబర్ ఆఫ్ డెలివరీస్ వల్ల కూడా మనకి రిస్క్ ఎక్కువ అవుతుంది. సో ఎల్డర్లీ పేషెంట్స్లోనే మోర్ దెన్ 40 yearsలోనే చాలా కామన్గా చూస్తూ ఉంటాం. రైట్. అండ్ ఇంకొంతమందిలో ఎటువంటి సందేహం కూడా రావచ్చు, అబార్షన్స్ ఎక్కువగా అయ్యే వాళ్ళకి కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా, ఎక్కువ సార్లు అబార్షన్స్ అయిన వాళ్ళు, లేకపోతే అబార్షన్స్ అవడానికి మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా అనే సందేహం కూడా చాలా మంది లేడీస్లో ఉండొచ్చు. ఏం చెప్తారు మీరు? దానికైతే దానికి ప్రూఫ్ కానీ బేసిస్ కానీ ఏమీ లేదు. మల్టిపుల్ అబార్షన్స్ అయిన వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ఉన్నదైతే దాఖలాలో అయితే ఏమీ లేదు. ఓకే. సో అవన్నీ అపోహలు మాత్రమే, ఒకవేళ అటువంటి సందేహాలు, డౌట్లు ఉన్నా కానీ వచ్చే అవకాశం అయితే లేదని చాలా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇంకొంతమందిలో కూడా, అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేయించుకోవటం వల్ల వెజైనా లూజ్ అయిపోతుంది అనే ఆలోచన కూడా చాలా మందిలో ఉండుండొచ్చు. సో వారికి మీరేం చెప్తారు? సో ఆ వెజైనా లూజ్ అవ్వటం కూడా అదంతా కూడా అపోహే. కాకపోతే కొంచెం వెజైనల్ డ్రైనెస్ అయితే ఉండొచ్చు. అంటే రేడియేషన్, ఒకవేళ రేడియేషన్ అవసరం ఉంటే కొంచెం వెజైనల్ డ్రైనెస్ రావచ్చు. బట్ దానికి మనకి లూబ్రికెంట్స్ ఇతర పరిక్రమాలు కూడా ఉన్నాయి. ఓకే. సో వాటికి రిలేటెడ్గా ట్రీట్మెంట్ మెడిసిన్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి సో వాటికి భయపడాల్సిన అవసరం లేదంటారు. అండ్ అగైన్ ప్రతి ఒక్కళ్ళకి కూడా కంపల్సరీగా, అంటే మస్ట్ అండ్ షుడ్గా సర్జరీ రిక్వైర్, లేదంటే సర్జరీతో పాటు కీమో రేడియేషన్ కూడా వాళ్ళకి రిక్వైర్. మీరు కీమో వచ్చేసేసి ఏదైతే బాగా అడ్వాన్స్డ్ ఉన్నారో వాళ్ళకి కీమో ఇవ్వాల్సి ఉంటుంది, ఏదైతే రేడియేషన్ సర్జరీతో పాటు అని చెప్పారు. సో మిగిలిన కేసెస్లో, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళలో అయితే అగైన్ అది డిపెండ్ అవుతుందంటారా, లేకపోతే సర్జరీ ఒకటి చేసి వాళ్ళకి మొత్తం రిమూవ్ చేసి ట్రీట్మెంట్ చేసి పంపించేస్తారు? చాలా ఎర్లీ స్టేజ్లో, అంటే స్టేజ్ 1A వాటిల్లో ఏంటంటే ఓన్లీ సర్జరీ ఒక్కటే చేసేసి ఇంకా మనము ఫాలోఅప్లో, అంటే 3 నెలలకు ఒకసారి పిలుస్తాం, చెకప్స్ చేసుకుంటూ ఉంటాం. కొంచెము స్టేజ్ 1B వాటిల్లో ఏంటంటే సర్జరీ బాగా జరిగిపోయింది, లింఫ్ నోడ్స్ ఏమీ లేవు ఆర్ హై రిస్క్ ఫీచర్స్ లేవు అనుకుంటే మనం రేడియేషన్ అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ స్టేజ్లో నుంచి ఏంటంటే సర్జరీ తర్వాత రేడియేషన్ ఆర్ ఓన్లీ రేడియేషన్ కూడా మనము ఇవ్వచ్చు. ఓకే. సో అగైన్ స్టేజెస్ని బట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ట్రీట్మెంట్ అని. ఎందుకంటే చాలామంది డాక్టర్ క్యాన్సర్ రిలేటెడ్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా కానీ చాలామందికి ఉన్న అపోహ, భయం ఏంటంటే ప్రాసెస్ అయితే కీమో రేడియేషన్ సర్జరీ అని చెప్పారు కదా, కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమే వచ్చినప్పుడు వాళ్ళకి ఓన్లీ రేడియేషనే చేశారు, లేకపోతే ఓన్లీ కీమోనే చేశారు, లేకపోతే కీమో రేడియేషన్ సర్జరీ కూడా చేశారు, మాకు వచ్చేసి ఒకటే చేశారు, ట్రీట్మెంట్ చేయలేదు, హాఫే చేశారన్న అపోహలో భయపడే వాళ్ళు, అట్లా ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు. సో అందుకనే అగైన్ నేను ఇంత క్లియర్గా అడగాల్సి వస్తుంది అనమాట. అందరిలోనూ అట్లా ఉండదు కాబట్టి సో అది తెలుసుకోవాలని. సో స్టేజ్ బట్టి మనకి ట్రీట్మెంట్ ఏమేమి ఇంక్లూడ్ చేయాలనేది నిర్ధారణ చేస్తాం. రైట్.
సో ఈ విధంగా అడ్వాన్స్డ్ వచ్చేసి మీరు ఇమ్యూనోథెరపీ గురించి చెప్పడం జరిగింది. ఇమ్యూనోథెరపీ ద్వారా హ్యాపీగా అంటే వాళ్ళకి ఇంకా రెసిస్టెన్సీ అనేది పెంచేలా ఉండేలాగా అని. అండ్ అలాగే ఈ ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఫుడ్ వైజ్ అంటే ఫుడ్కి సంబంధించి కూడా ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి ఆహారం అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ టైంలో? జనరల్గా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు సర్జరీ అవ్వనివ్వండి, రేడియేషన్ అవ్వనివ్వండి, కీమోథెరపీ అవ్వండి, స్పెసిఫిక్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఇదే ఇవ్వాలి అని అయితే ఏమీ లేదు. ఇన్ జనరల్ హై ప్రోటీన్ డైట్ రికమెండ్ చేస్తాం, ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో ఇందులో భాగంగా నాన్ వెజ్ తినే వాళ్ళలో ఎగ్ వైట్స్, చికెన్, ఫిష్ ఇవే ఇంక్లూడ్ చేయడము, పప్పు, కూరలు, పన్నీర్, సోయా బేస్డ్, బీన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయడము, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ బాయిల్డ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయడము, తర్వాత ఈ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, ఈ ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం. అన్నిటికంటే ముఖ్యమైనది ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండాలి. దే షుడ్ బి యాక్టివ్ ఫిజికల్, అంటే బాగా అట్లీస్ట్ రోజుకి ఒక 45 minutes to 1 hour బ్రిస్క్ వాకింగ్ చేయగలిగితే. అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. టూ మచ్ అంటే ఒకటి క్యాన్సర్ అన్న డయాగ్నోసిస్ రాగానే చాలామంది నీరసపడిపోతారు, నిరుత్సాహకి గురవుతారు. బట్ పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవడము, తర్వాత స్లీప్ బాగా ఉండడము, 7 to 8 hours అన్డిస్టర్బ్డ్ స్లీప్, ఇది చాలా ముఖ్యం. ఈ ఫ్యాక్టర్స్ మనం చాలా మటుకు అండ్ యాజ్ డాక్టర్స్ మేము కూడా మిస్ అవ్వచ్చు. బట్ ఇవి కూడా ఎస్పెషల్లీ స్ట్రెస్ ఫ్రీగా ఉండడము, గుడ్ క్వాలిటీ స్లీప్, నిద్ర బాగా పోవడం అండ్ యాక్టివ్గా ఉండడం. వాళ్ళు ఈ డయాగ్నోసిస్కి ముందు ఎలా అయితే నార్మల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళో అది కంటిన్యూ చేస్తూ ఉండడం. ఓకే. సో ఈ విధంగా అంటే బేసిక్గా మనం చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడున్న వాళ్ళలో చూస్తున్నట్లయితే హర్రీ బరీ లైఫ్, జాబ్స్, రోజు అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఆ స్ట్రెస్, టెన్షన్ అనేది, హడావుడి అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ ఈవెన్ లేడీస్లో కూడా ఎక్కువ దీనివల్ల హార్మోనల్ చేంజెస్, ఇంబ్యాలెన్స్, పీసీఓడీస్, థైరాయిడ్, ఓవర్ వెయిట్ అనేది చాలా వరకు ఎక్కువ సఫర్ అవుతుంది, ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కూడా లేడీస్కి. వీటి వల్ల ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది, ఈవెన్ బేబీస్ని కనడానికి, డెలివరీలకి, వీటన్నిటికి కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు. సో ఇటువంటి కండిషన్స్లో ఒకవేళ ఇలా సర్వైకల్ క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు అంటే కనుక వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు? ఈవెన్ లైఫ్ స్టైల్ కూడా ఏ విధంగా ఎటువంటి చేంజెస్ ఉండాలంటారు? సో ఇందాక చెప్పినట్టుగానే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం, బాడీ వెయిట్ అన్నది వాళ్ళ హైట్కి తగినట్టుగా, ఏజ్కి తగినట్టుగా ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం. తర్వాత హై రిస్క్ ఫీచర్స్ లైక్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, ఆర్ ఆల్కహాల్ ఇంటేక్, డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అది మానుకోవడం, లేట్ నైట్ పడుకోవడం, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, తర్వాత నైట్ టైం పడుకునే ముందు స్క్రీన్ చూడడం. చాలా స్టడీస్ ఈ మధ్యన వచ్చిన చాలా స్టడీస్లో ఏంటంటే ఎవరైతే పడుకునే ముందు ఈ స్క్రీన్, ఎస్పెషలీ మన సెల్ ఫోన్ స్క్రీన్స్ చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మెలటోనిన్ అన్నది మన స్లీప్ హార్మోన్ అనమాట. ఈ మెలటోనిన్ సెక్రేషన్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెలటోనిన్ సెక్రేషన్ తగ్గిపోతుందో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి బాడీలో, పెరిగి ఇమ్యూనిటీ తగ్గి క్యాన్సర్ రిస్క్ అన్నది పెరిగే అవకాశం ఉంటుందని నిర్ధారణ చేశారు. సో ఎస్పెషలీ నైట్ టైం పడుకునే ముందు స్క్రీన్ ఆపడం, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ స్లీప్, పడుకునే అరగంట ముందు మనము స్క్రీన్ చూడడం ఆపేయాలి. తర్వాత పడుకునేటప్పుడు పూర్తిగా డార్క్గా చేసుకోవడము, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా మల్టిపుల్ మీల్స్, స్మాల్ క్వాంటిటీస్, ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం, కొంచెం కొంచెం తినడం, ఎక్కువ సార్లు తినడం. అందులో కూడా మనము బాయిల్డ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్స్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి క్యాన్సర్ కారకమైన ఈ సూపర్ ఆక్సైడ్స్ కానీ, ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్స్ అంటారు, వాటిని అబ్జార్బ్ చేసుకుంటాయి. దానివల్ల మనకి మ్యూటేషన్స్ అన్నవి అవకాశం తగ్గుతుంది, మ్యూటేషన్ చెందే అవకాశం తగ్గి క్యాన్సర్ కింద మారే, రూపాంతరం చెందే అవకాశం తగ్గుతుంది. సో ఇవే కాకుండా ముఖ్యమైనది ఇప్పుడు వ్యాక్సినేషన్. నేను ఇందాక చెప్పాను సర్వైకల్ క్యాన్సర్
వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాం. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కనీసం ఒక 20-30 టైప్స్ ఉంటాయి. బట్ అందులో 2 రకాలు మట్టుకే మనకి సర్వైకల్ క్యాన్సర్ కారకంగా నిర్ధారణ చేశారు. 20-30లో 2 మాత్రమే కాజ్ చేస్తాయి కారణం, మోస్ట్ కామన్. మిగతావి ఏంటంటే వాట్స్, పుల్పిర్లు అంటాం, పుల్పిర్లు రావడము, తర్వాత ఏనల్ క్యాన్సర్స్, పెనైల్ క్యాన్సర్స్, మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, ఇవి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షనే రాకుండా ఉంటే మనకి ఈ క్యాన్సర్స్ కానీ ఈ వాట్స్ కానీ వచ్చే రిస్క్ తగ్గిపోతుంది. మోర్ దెన్ 95% తగ్గిపోతుంది, 80% to 90%. సో ఈ వ్యాక్సినేషన్ అన్నది ఎవరికైతే ఈ ఇన్ఫెక్షన్ ఉండదో వాళ్ళలో ఇస్తే చాలా బాగా ఎఫెక్టివ్గా బాగా పనిచేస్తుంది. సో అందుకనే చిన్నపిల్లల్లో 10 ఏళ్ళ పైబడిన వాళ్ళకి, ఎస్పెషల్లీ 11 to 12 years, 11 నుంచి 12 ఏళ్ళ అమ్మాయిలకి ఆర్ అబ్బాయిలకి ఈ వ్యాక్సినేషన్ ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఈ క్యాన్సర్స్ బారిన పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్లో కూడా 3 రకాలు ఉన్నాయి. సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ను మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్న దాని వల్ల వస్తుందని, సో ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే ఆ వైరస్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. మనము చిన్నప్పుడు టీకాలు వేయిస్తాం పిల్లలకి, బీసీజీ అని, తర్వాత టీబీకి అని, తర్వాత మీజిల్స్, మమ్స్, ఈ రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా. సో అవన్నీ రాకుండా ఈ వ్యాక్సినేషన్ ఎలా అయితే వేస్తామో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అలాగే పనిచేస్తుంది. సో ఎక్కువ అంటే ఏ ఏజ్ లో వేయించాల్సి ఉంటుందంటారు? సో ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ ఆల్రెడీ ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళకేమీ ఎఫెక్ట్ ఉండదు, ఆ ఇన్ఫెక్షన్ తొలగించలేదు. సో ఇది ఇన్ఫెక్షన్ బారిన పడక ముందే మనం వేసుకోవాలి. అంటే చిన్నపిల్లల్లో ఎవరైతే ఈ యాక్టివ్ సెక్షువల్ లైఫ్ లో ఇంకా వెళ్ళరో, పార్టిసిపేట్ చేయరో, పాల్గొనరో వాళ్ళలో వేస్తాం, వ్యాక్సిన్ వేస్తాం. మరి పెద్దవారికి వచ్చేసరికి అంటే ఒకవేళ అంటే ఇన్ఫెక్షన్ రాని వాళ్ళకైనా పెద్ద ఏజ్ వాళ్ళలో ఒకవేళ వేయించుకోవాల్సి వస్తే వాళ్ళు ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు అంటారా? సో జనరల్ గా మనం ఈ వ్యాక్సిన్ వేసే ఐడియల్ ఏజ్ ఏంటంటే 11 నుంచి 12 ఏళ్ళు. ఈ వయసు మధ్యలో ఆడవాళ్ళకి, అమ్మాయిలకి వేస్తాము. ఓకే. సో అంటే మళ్ళీ దీనిలో ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే ఉంటుందంటారా, బాయ్స్ కి ఈ వ్యాక్సిన్ అనేది వేయరు? సో 3 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ది బైవాలెంట్ అంటాం. ఏదైతే నేను 2 రకాల హెచ్పివి టైప్స్ మోస్ట్ కామన్ అని చెప్పానో దాన్ని ప్రొటెక్షన్ కోసం బైవాలెంట్ వ్యాక్సిన్ అని ఉంటుంది, దాన్ని సెర్వారిక్స్ అంటారు. రెండోది క్వాడ్రివాలెంట్, అంటే 4 రకాల టైప్స్ ఆఫ్ వైరస్ని ప్రొటెక్షన్ ఇచ్చేది, అది గార్డాసిల్ క్వాడ్రివాలెంట్ దాని పేరు. లేటెస్ట్ది మూడోది 9 రకాల వైరస్ టైప్స్ మీద మనకి ప్రొటెక్షన్ ఉంటుంది, దాన్ని గార్డాసిల్ 9 వాలెంట్ అంటారు. సో ఈ లాస్ట్ది ఏంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ అనమాట. సో అది సర్వైకల్ క్యాన్సర్కి ప్రొటెక్షన్ ఇస్తుంది, తర్వాత ఏనల్ క్యాన్సర్ అంటే దొడ్డి ద్వారంకి వచ్చే క్యాన్సర్స్, తర్వాత మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్స్, ఈ పులిపిర్లు, కొన్ని రకాల ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, నోటికి సంబంధించిన క్యాన్సర్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఈ 3వ రకం ఏదైతే వ్యాక్సిన్ ఉందో అది మోస్ట్ అడ్వాన్స్డ్. వెస్టర్న్ కంట్రీస్లో ఈ 3వ రకందే ఇస్తారు అందరికి. సో ఇది మగవాళ్ళలో, ఆడవాళ్ళలో ఇద్దరిలో ఇవ్వచ్చు, అబ్బాయిలకి అమ్మాయిలకి. అడ్వాన్స్డ్ వన్ అనేది ఇద్దరికి ఇవ్వచ్చు, అందరికి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి. సో ఎవరైతే ఇది మనకి ఈ మధ్యనే రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి కొంచెం 25-26 ఇయర్స్ వాళ్ళకు కూడా ఈ వ్యాక్సినేషన్ కొంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈవెన్ 40 ఇయర్స్ 45 ఇయర్స్ వాళ్ళు కూడా వేయించుకుంటున్నారు. సో ఈ వ్యాక్సిన్తో ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఏమీ ఉండవు. బేసిక్గా యాక్చువల్ ఆ క్వశ్చన్ కూడా అడుగుదాం, ఎందుకంటే వ్యాక్సిన్స్ అనగానే చాలా మంది భయపడేది ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి, కొంతమంది తట్టుకోగలుగుతారు, కొంతమంది తట్టుకోలేకపోతారు అనే భయం అనేది ఉంటుంది. రీసెంట్లీ మనం కోవిడ్దే చూసుకోవచ్చు, చాలా మంది కూడా భయపడిపోయి అంటే దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమందికి అసలు ఎటువంటి సిమ్టమ్స్, ఇబ్బందులు లేవు. సో అటువంటి భయాల, అపోహలతో ఉండే వాళ్ళకు కూడా వ్యాక్సిన్స్ వేయించుకోవాలన్నప్పుడు ఏం చెప్తారు మీరు? సో జనరల్గా ఈ వ్యాక్సిన్ మనకి మామూలు పాపులేషన్, జనరల్ పాపులేషన్లో ఇంట్రడ్యూస్ చేసే ముందు చాలా రకాల ట్రయల్స్ చేస్తారు దానికి. ఈ ట్రయల్స్లో పూర్తిగా అవి సేఫ్ అనే నిర్ధారణ చేశారు. సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్, జ్వరము, నొప్పి అది కూడా ఏమి ఉండదు. మామూలుగా ఇంజెక్షన్ సైట్ పెయిన్ కొంతసేపు ఏ ఇంజెక్షన్ కైనా ఉంటుంది, అది తప్ప ఇంకా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ చెప్పుకోదగ్గవి ఏమీ ఉండవు. సో ఇది పూర్తిగా సేఫ్ కాబట్టి
ఎవరైనా వేయించుకోవచ్చు. ఈవెన్ 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా వేయించుకుంటున్నారు. వాళ్ళలో ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నది చెప్పలేము. కాకపోతే ఇది 9 రకాల స్ట్రెయిన్స్కి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ఆ పర్సన్లో 1 or 2 స్ట్రెయిన్స్ ఇన్ఫెక్షన్ ఉన్నా మిగతా స్ట్రెయిన్స్కి ప్రొటెక్షన్ అయితే వస్తుంది. సో ఎందుకంటే వెంటనే చాలా మందికి ఈ డౌట్ కూడా వస్తుంది కాబట్టి మీరు అన్నదే, అంటే ఆల్రెడీ ఒకవేళ మాకు ఇన్ఫెక్షన్ వచ్చి ఉండి అంటే ఒక 30 to 40 years బిట్వీన్గా ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక 25 to 40 బిట్వీన్ అనుకుంటే కనుక వాళ్ళలో ఒకవేళ ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ మనం ఏదైతే అది ఇన్ఫెక్షన్ వచ్చిన్న వాళ్ళకి ఇది మీరు ఏదైతే చెప్పారో అడ్వాన్స్డ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎఫెక్ట్ అంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందా, యూజ్ అవుతుందా అనేది ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి ఏం చెప్తారు? సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి హెచ్పివి టెస్ట్ అని ఉంది. అది కూడా వజైనా సర్విక్స్ నుంచి తీసి హెచ్పివి టెస్ట్ చేస్తారు. అది నెగిటివ్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా బెనిఫిటే ఉంటుంది. పాజిటివ్ ఉన్న వాళ్ళకి కూడా ఏదైతే స్ట్రెయిన్ వాళ్ళకు ఉంటుందో దానికి ఏమీ ప్రొటెక్షన్ ఉండదు, కానీ మిగతా స్ట్రెయిన్స్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఉండొచ్చు. ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయించుకోవాలి. పెద్దవాళ్ళు అయ్యాక సపోజ్ 15 సంవత్సరాల అమ్మాయికి వ్యాక్సినేషన్ చేసాం, 35-30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి స్క్రీనింగ్ చేయాలా. వ్యాక్సినేషన్ చేసేసారు కదా, ఇంకా మరి రిస్క్ లేదంటున్నారు కదా అనుకోవచ్చు. కాకపోతే వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకు కూడా 80 to 90% సేఫ్, అది ఎఫికసీ ఉంటుంది. దాని ఎఫెక్ట్ 80 to 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే వ్యాక్సినేషన్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఈ స్క్రీనింగ్ అన్నది ఖచ్చితంగా పాటించాలి. ఏదైతే మనం రికమెండ్ చేస్తామో 30 ఏళ్ల పైబడిన వాళ్ళకి 3 సంవత్సరాలకు ఒకసారి, 65 ఏళ్ల వయసు వరకు కూడా ఈ స్క్రీనింగ్ వాళ్ళు కొనసాగిస్తూ ఉండాలి. సో వ్యాక్సినేషన్ చేసినంత మాత్రాన స్క్రీనింగ్ అక్కర్లేదు అని అయితే అనుకోకూడదు. ఓకే, సో అట్లా కూడా చాలా మంది డిసైడ్ అయిపోతూ ఉంటారు కాబట్టి సో వ్యాక్సిన్ వేయించుకున్నాం ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాదు అన్న ఆలోచనలో చాలామంది ఉంటారని డాక్టర్ గారు స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ మళ్ళీ తర్వాత ఒక 10 years తర్వాత ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏదైతే వాళ్ళకి రికమెండెడ్ ఏజ్ ఉంటుందో అంటే 30 ఏళ్ల పైబడిన వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీనింగ్ యథావిధిగా మిగతా వాళ్ళలాగానే వీళ్ళు కూడా స్క్రీనింగ్ లో పాల్గొంటూ ఉండాలి. ఓకే, చేయించుకుంటే మంచిది. మోస్ట్లీ 80% వరకు ఎటువంటి అంటే ఎఫెక్ట్ అయితే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్తున్నారు. బట్ 20% ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో రిస్క్ ఎందుకు, ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది చేయించుకుంటే చాలా చాలా మంచిది. అండ్ అలాగే డాక్టర్ గారు చాలామంది కూడా ఏదైనా ప్రాబ్లం హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ట్రీట్మెంట్ అంతా చేయించుకుంటారు. ఆఫ్టర్ దట్ ఫాలో అప్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవటం, కలవటం, చూపించుకోవడం అనేది చాలామంది తగ్గించేస్తారు. వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిందంటే ఓకే ఎవ్రీథింగ్ ఫైన్, అంతా నార్మల్ అయిపోయిందన్న దీనిలో ఉంటారు. కాబట్టి ఎస్పెషల్లీ ఇటువంటి క్యాన్సర్తో బాధపడే వాళ్ళు, సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి లేకపోతే నార్మల్ క్యాన్సర్స్ అయినా కానీ ఫర్దర్గా ఎట్లా ఫాలోఅప్లో ఉండాలి డాక్టర్తో అంటారు? సో ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ వరకు చాలామంది చాలా డ్రివెన్గా ఇంకా ఎలా అయినా ట్రీట్మెంట్ నేను కంప్లీట్ చేయాలి అని రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ ఫినిష్ చేస్తారు. ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాలో అప్ చెప్పాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మళ్ళీ తిరిగి వచ్చే రిస్క్ కొంత ఉంటుంది. ఆ రిస్క్ కూడా మొదటి 3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇనీషియల్గా ఈ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మొదటి 2 సంవత్సరాల్లో 3 నెలలకు ఒకసారి ఫాలో అప్ చెకప్కి ఖచ్చితంగా రావాలి. ఈ ఫాలో అప్ విజిట్స్లో మేము ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి తర్వాత లోకల్గా సర్వైకల్ ఎగ్జామినేషన్, పర్వెజనల్ ఎగ్జామినేషన్ చేసి మాకేమైనా అనుమానాస్పదంగా ఉంటే దానికి ఇంకా ఫర్దర్ టెస్ట్లు అవసరం ఉంటే చేసుకుని ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చే రిస్క్ ఉంటే ఆ రిస్క్ని మనము అర్లీగానే ముందుగానే కనుక్కొని మళ్ళీ చిన్న స్టేజ్లోనే మొదలైతే దాన్ని మళ్ళీ ట్రీట్ చేసి క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మొదటి 2 సంవత్సరాల్లో 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఫాలోఅప్కి రావాలి. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 6 నెలలకు ఒకసారి, ఒక 3 years. సో ఈ విధంగా ఒక 5 years వరకు రెగ్యులర్గా డాక్టర్తో అంటే టచ్లో ఉండి రెగ్యులర్గా వెళ్ళి చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉండాలని చెప్తూ ఉన్నారు. సో మ్యాక్సిమం అండ్ ఇంకొకటి ఫైనల్గా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి క్యాన్సర్లో వచ్చాయి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ యూజ్ చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ట్రీట్మెంట్ మొత్తం ప్రాసెస్కి ఇనిషియల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంప్లీట్గా ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటారు? సో డయాగ్నోసిస్ నిర్ధారణ అయినప్పటి నుంచి సపోజ్ ఓన్లీ సర్జరీ
సర్జరీ అయితే మేబీ సర్జరీ 1 day ప్రొసీజర్, కాకపోతే మనకి సర్జరీ రికవరీ టైం మేబీ 2 to 3 weeks ఉంటుంది. ఒకవేళ రేడియేషన్ కూడా అవసరమైతే ఇంకొక 2 to 3 weeks ఆఫ్ రేడియేషన్ ఉంటుంది. సో టోటల్గా 2 months to 2.5 months ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఫాలో అప్లో ఉంటారు. ఓకే. సో ఎక్కువగా అంటే చాలా మంది కూడా ఇలా కూడా అపోహ పడుతూ ఉంటారు కాబట్టి 1 or 2 years వరకు ట్రీట్మెంట్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. చాలామంది అంటే కీమోస్ ఒక 2 months అని చెప్తూ ఉంటారు, మళ్ళీ సర్జరీ అయ్యాక కూడా మళ్ళీ కీమో అంటారు, మళ్ళీ రేడియేషన్ అంటారు. సో లాంగ్ అండ్ లెందీ ప్రాసెస్లా ఉంటుందని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ అపోహల కోసమే నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే డాక్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్గా మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ వచ్చాయి కాబట్టి క్యాన్సర్కి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి కూడా 30 years పైన పడిన వాళ్ళు ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆడవాళ్ళు. అండ్ హైజెనిక్గా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు. సో ఇటువంటి ఫర్దర్గా ఇష్యూస్ రాకుండా ఉంటాయనేసి డాక్టర్ గారు చెప్తున్నారు. బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ iDream News.